ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఒక పాప ఉంది నాకు. ఇప్పుడు చిన్న పాప ఉంది. 1 ఇయర్ నుంచి ఏం లేదు. ఇప్పుడు రీసెంట్ గా కొంచెం గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. అనుమానించడం అట్లా కొంచెం టార్చర్ చేస్తుంది బాగా నాకు. మాట్లాడితే తినేం చెప్పింది, అవును మేము ఫిజికల్ గా కూడా కలిసినాం అని చెప్పి ఎట్లనంటే అప్పటి నుంచి నాకు ఎందుకో నాకు అసలుకి నా లైఫ్ నేనే జీర్ణించుకోలేకపోతున్నా. నాకు ఆ మెసేజ్ చూడక ముందుకు ఒక 1 మినిట్ దాకా నా వైఫ్ గోల్డ్ అని చెప్పేసి నేను అనుకున్నా సార్. ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసినానో నాకు ఈమని చూసినా ఒక బజార్ దాన్ని చూసినా ఒకటేలాగా అనిపించింది సార్. ఓయోకి వెళ్దాము, నాకు ఎప్పటి నుంచో నేను డేట్ చేయాలని ఉంది అన్నట్టు ఆ అబ్బాయి అడిగాడు. మొగోడిగా చెప్తున్నా, నేనైతే తట్టుకోలేకపోయినా సార్. అవునండి, చెప్పండి మరి అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు? మరి అప్పుడు మా క్యాస్ట్ వేరే సార్, వాళ్ళ క్యాస్ట్ వేరే మా క్యాస్ట్ వేరే. అంటే బెడ్ మీద ఉన్నప్పుడు తెలియదా మీకు క్యాస్ట్ ఒక వేరే అని? నేను ఇప్పుడే చెప్తున్నా, ఈమెను చంపి నేను చావానన్న చస్తుంటాను. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది సార్. అదే ఇప్పుడు మా హస్బెండ్ నన్ను అనుమానించడం. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఒక పాప ఉంది నాకు. ఇప్పుడు చిన్న పాప ఉంది. 1 ఇయర్ నుంచి ఏం లేదు. ఇప్పుడు రీసెంట్ గా కొంచెం గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. అనుమానించడం అట్లా కొంచెం టార్చర్ చేస్తుంది బాగా నాకు. ఏంటో అనుమానం? అనుమానం అంటే మీరు సరిగ్గా ఉండట్లేదని అనుమానమా, లేకపోతే వేరే ఏమైనా అఫైర్స్ ఉన్నాయని అనుమానమా? అంటే ఏమో మేడం తెలీదు, కానీ నాకు ఇప్పుడైతే 1 ఇయర్ తర్వాత అయితే నాకు టార్చర్ చేస్తున్నాడు బాగా. టార్చర్ చేస్తున్నాడు? ఏమని అంటే టార్చర్? అనుమానిస్తున్నాడు, నీకు వేరే అఫైర్స్ ఉన్నాయి అట్లా అని చెప్పి అట్లా అంటున్నాడు. అంటున్నాడు పెళ్లి కాకముందు అఫైర్స్ ఉన్నాయి నీకు, నాకు తెలిసిపోయింది ఇప్పుడు, నేను కనుక్కున్నా అని చెప్పి నాకు టార్చర్ చేస్తున్నాడు. పెళ్లికి ముందు జరిగిన వాటికి పెళ్లి తర్వాత బట్టి రుతుతున్నాడు ఇప్పుడు. అవును అవును. ఏంటండి? అయితే నేను పెళ్లికి ముందే అడిగాను సార్. నేను చదువుకున్న వ్యక్తినే, ఏమన్నా ఇంత ముందు పాస్ట్ ఏమన్నా ఉందా, లవ్ ఉందా చెప్పేసే పర్లేదు. ఎందుకనంటే ఫ్యూచర్ కి మనకి ఇది ప్రాబ్లం కావద్దు. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి అంటే పెళ్లి అని కాదు, ఇది 2 కుటుంబాలు కలుస్తున్నాయి, మన వల్ల మన ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి నేను ముందే అడిగాను సార్. అడిగితే అసలుకి నాకు ఎటువంటి ఎవరితో ఎట్లా ఏమంటారు లవ్ అనేది కూడా నాకు తెలియదు అసలుకి. నేను నా లిమిట్స్ ఏందో నాకు తెలుసు, నేను ఎట్లా ఉండాలో నాకు తెలుసు అన్నట్టు చాలా మంచిగా మాట్లాడింది. అంటే ఈ మధ్యలో చిన్న పిల్లలు కూడా లవ్ గివ్ అని చెప్పేసి ఇట్లా వేషాలు వేస్తారు కాబట్టి అట్లాంటివి నీకు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఎవరైనా అదే అడ్వాంటేజ్ గా తీసుకొని మళ్ళీ నిన్ను బ్లాక్ మెయిల్ చేయడము, లైక్ మన ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ రావడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ముందే చెప్పానంటే నాకు అటువంటి సంబంధం ఏం లేదు. నేను కాలేజ్కి వెళ్ళానా వచ్చానా లేకపోతే ఇంట్లో పని చూసుకున్నానా, నా అంతే లైఫ్, నాకు బయటి లైఫ్ అనేది తెలియదు అని చెప్పేసి నాకు ముఖం మీద చెప్పేసింది. ఒకవేళ ఈమె ఆల్రెడీ నాకు ఇంత ముందు ఒక పాస్ట్ ఉంది, ఒక లవ్వర్ ఉండు, వాటితోనే రకరకాలుగా వేషాలు వేసాను అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ రోజు నేను పెళ్ళైనా చేసుకుంటుంటే లేకపోతే ఆ పెళ్లి ఆపుకొని నేను ఇంకా వేరే సంబంధానికైనా వెళ్తుండే అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పాను మేడం. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్ కాబట్టి నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి, నా లైఫ్ మీద నాకు కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఈమెతో లైఫ్ పంచుకోవాలని చెప్పేసి నేను అడిగాను. అడిగితే ఈమె నాకేమని చెప్పింది, నాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరితోనని చెప్పేసి అన్నది. అయితే పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం లోపలనే, ఇప్పుడు 14 months 15 months అవుతుంది పెళ్లి అయ్యి, సంవత్సరం లోపలనే మాకు ఒక పాప పుట్టింది మేడం. పాప పుట్టింది. అప్పటి వరకు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫోన్ ఈఎంఐ వాళ్ళు ఫోన్ కాల్స్ చేయడము ఇట్లాంటివి జరిగినాయి. జరిగితే నేనేమన్నా అడిగినా, ఇది ఎవరో రాజు అనే పేరు మీద వస్తుంది కదా, నాకు తెలిసి మీ చుట్టాల రాజు అని ఎవరు లేరు కదా, ఎవరి రాజు అని ఎట్లనంటే చెప్పొచ్చు. దానికి కూడా ఎట్లా మా ఫ్రెండ్ ఇప్పించాడో ఎవరు ఇప్పించారో అని చెప్పి చెప్పొచ్చు. ఈమె రాజు అనే పేరు తీసుకురాగానే ఈమె భయపడము, ఏదో ఇంటెన్షనల్ వైజ్ గా ఏదో తప్పు చేస్తున్నానే ఇట్లా మాట్లాడము. నేను క్యాచ్ చేశాను. క్యాచ్ చేస్తే ఈమె ఏమని చెప్తుంది, ఇట్లా నేను వర్క్ చేసిన కంపెనీలో లైక్ నా కొలిక్ అయినా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది. అట్లయితే ఓన్లీ ఫ్రెండ్షిప్ లేకపోతే లవ్వా అని చెప్పేసి ఇట్లా గట్టి నార్మల్ అడిగే వారికి ఆ ఫ్రెండ్సే నీకు ఎందుకు అంత అనుమానం అన్నట్టు నా మీదకి రివర్స్ అవ్వడం జరిగింది మేడం. నేను గట్టిగా అడిగి, ఇప్పుడు చెప్తావా లేకపోతే మీ అమ్మ నాన్నని పిలిపించి అడగాల, నేను ఆల్రెడీ చెప్పినా కదా నీకు అని చెప్పి ఇట్లానంటే సరే చెప్తా అని చెప్పేసి, నేను లవ్ చేసుకున్నాం, మేము ఒక 4 years దాకా లవ్ చేసుకున్నాం అని చెప్పేసి ఇట్లా అన్నది. సరే ఇప్పటికి కూడా అయిపోయింది, ఏం లేదు, ఆల్రెడీ ఒక పాప పుట్టింది మనకి, ఎందుకు ఇప్పటికైనా నిజాలు చెప్పు ఏమేం జరిగిందో అన్నట్టు నిజాలు చెప్పాను. అంటే ఇప్పుడు ఏ మొగోడి కన్నా ఏ అమ్మాయి కన్నా సరే ఇప్పుడు నేను ఈమెతో కలిసి ఉన్నా కాబట్టి నేనేమని అడిగినా అంటే, ఒక
కరెక్టో తప్పో నాకు తెలియదు, నాకైతే కరెక్ట్ అనిపించింది, అందుకని నేను అడిగాను. ఏమని, మీరేమన్నా ఫిజికల్ గా కలిసారా లేకపోతే నార్మల్ గా ఫ్రెండ్స్ లాగానే లవ్ లాగా ఉన్నారా అని చెప్పేసి నేను అడగడం అయితే జరిగింది మేడం. జరిగితే ఫస్ట్ అయితే అసలుకి ఏం నువ్వు మనిషివా పశువా, నువ్వు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నావేంది అన్నట్టు మాట్లాడింది. తర్వాత నేనైతే యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే నేను ముందే చెప్పేసినా అన్నట్టు నేను మాట్లాడితే తినేం చెప్పింది, అవును మేము ఫిజికల్ గా కూడా కలిసినాం అని చెప్పి ఇట్లానంటే అప్పటి నుంచి నాకు ఎందుకో నాకు అసలుకి నా లైఫ్ నేనే జీర్ణించుకోలేకపోతున్నా. లేదు మేడం, ఫిజికల్ గా కలిసిన అని డైరెక్ట్ ఎలా చెప్పుకుంటాం మేడం హస్బెండ్ కి? జస్ట్ నాకు ఫ్రెండ్షిప్ ఉండే, పెళ్లి కాకముందు ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అయినా తేడా ఏముండదు కదా, ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. మనకు పెళ్లి అయిన తర్వాత చేస్తే అది తప్పు. నేను పెళ్లి కాకముందు ఫ్రెండ్షిప్ చేసిన కొలీగ్ ఉండేవాడు, అతనితో ఫ్రెండ్షిప్ చేసిన, అతను నాకు ఫోన్ ఇప్పించిండు EMI లో అని చెప్పి నా ఫ్రెండ్షిప్ ఉండే అని మాత్రం చెప్పిన మేడం. ఆ ఫ్రెండ్షిప్ ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఈయన నన్ను టార్చర్ చేస్తున్నాడు. మా ఆఫీస్ లో కొలీగ్స్ లో అందరికి ఎంక్వైరీ చేస్తున్నాడు సార్. అవునా? అంటే ఇప్పుడు మీరు స్టిల్ జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత చేయట్లేదు. ముందు చేశారు. అంటే జాబ్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్ ఉండే, రాజు అనే అబ్బాయి ఫ్రెండ్ ఉండే, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉండే. ఫ్రెండ్షిప్ ని ఇప్పుడు అయినా తప్పుగా తీసుకొని నన్ను రిలేషన్ ఉంది మీకు అని చెప్పి మా కొలీగ్స్ దగ్గర సరే, ఏ కొలీగ్ అయినా సరే ఎవరైనా సరే విత్ ప్రూఫ్ లేకపోతే ఎవరు నమ్మరు. మీరు కాదు, పోలీసు వాళ్ళు కాదు, కొలీగ్స్ అయినా సరే ఎవరైనా నమ్మరు. ఇప్పుడు నేను కూడా నమ్మడానికి కారణం ఏంటంటే నాకడ ప్రూఫ్ ఉంది. ఏంది ఆ చాటింగ్ ఏందనంటే, కాదు ఇన్ని రోజుల నుంచి మనకి 1.5 year 2 years నుంచి లవ్ అయింది కదా మనకి, నేను ఎప్పటి నుంచో అడుగుదామని చెప్పేసి ట్రై చేస్తున్నా నేను మనము అన్నట్టు. అంటే అతనేం పెడుతుండే అసలు మెసేజ్లు, లవ్ సింబల్, కిస్ సింబల్ ఇవన్నీ పెడుతుంటే ఈమె ఏం చేస్తుంది, మంకీ ఇమోజీస్ అవి ఉంటాయి ఇట్లా దాచిపెట్టుకున్నట్టు ఇట్లా పెడుతుంటే లైక్ సడన్ గా ఆ అబ్బాయి ఉండి ఏం అడిగిండు, ఓయోకి వెళ్దాము నాకు ఎప్పటి నుంచో నేను డేట్ చేయాలని ఉంది అన్నట్టు ఆ అబ్బాయి అడిగిండు. మా వైఫ్ నాకు కూడా నీతో ఎప్పుడెప్పుడు కలవాలని చెప్పేసి ఉందని చెప్పేసి ఈమె మెసేజ్ పెట్టింది. అట్లయితే నేను నెంబర్ చూసి, ఎందుకంటే నా వైఫ్ కాబట్టి నాకు హక్కు ఉంటుంది సార్, ఆ హక్కుతోని నేనేం చేసిన, మా వైఫ్ మొబైల్ నుంచి నేను నెంబర్ తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆ పర్సన్ రాజు ఉన్నాడో ఆ అబ్బాయికి నేను కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఫస్ట్ అడిగితే అతను కూడా నాకు ఏం చెప్పలేదు. తర్వాత ఉండి ఇప్పుడు చెప్తావు బ్రో లేకపోతే లైఫ్ స్పాయిల్ అయిపోతాను ఇట్లా అంటే, అవును బ్రో కలిసినాం, ఫిజికల్ గా కలిసినాము, ఫిజికల్ గా కూడా 2 years నుంచి కలిసినాము చెప్పాడు. డైరెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు నాకు అనవసరమైన విషయాన్ని ఆమెను ఎప్పుడైనా నేను డేట్ చేసినా నాకు అనవసరమైన విషయం మీరు మధ్యలో తీయకండి. ఇప్పుడు మాకు ఎటువంటి సంబంధం లేదు, పెళ్లికి ముందుగా అయితే మేము ఎప్పుడైతే రిలేషన్షిప్ లో ఉన్నామో మేము కలిసినాం అని చెప్పేసి అంటే, మా వైఫ్ మాకు ముందే చెప్పుంటే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుంటే. చెప్పాడంట కదమ్మా? నాకేం చెప్పలేదు మేడం. అప్పుడు అడిగినప్పుడు మీరు ఒప్పుకున్నారంట కదా, చెప్తున్నాడు కదా మీ ఆయన. ఏంటండి రాజు, మీ మీద వచ్చే నిందలు కరెక్టేనా? మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండేనా ఫస్ట్ పెళ్లికి ముందు? ఆఫీస్ లో పరిచయం సార్, ఇద్దరు ప్రేమించుకున్నాము 4 years. పెళ్లి చేసుకుందాం ఉద్దేశంతో ఎవరైనా ప్రేమిస్తారు. ఓకే, మేము కూడా అలాగని ప్రేమించుకున్నాం వాళ్ళు. తను కూడా నాకు చాలా ఇష్టం. తను క్యాస్ట్ ఇష్యూ వల్ల, ఫ్యామిలీ ఇష్యూ వల్ల తను అనుకోకుండా వేరే మ్యారేజ్ చేసుకుంది. మీతో బ్రేకప్ అయిపోయి వేరే పెళ్లి చేసుకుంది. వేరే పెళ్లి చేసుకుంది మేడం. అయితే నేను అనుకున్నా సరే బ్రేకప్ అయితే అయింది, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా అప్పటి నుంచి నేను కూడా మాట్లాడడం మానేశాను సైలెంట్ గా. సడన్ గా ఆయన అలా అనుమానపడతాడని నాకు తెలియదు. అంటే ఎప్పుడైతే మీరు ఇద్దరు ఆపేశారో అప్పటి నుంచి మళ్ళీ కలవడం మాట్లాడుకోవడం లేదు మానేసాడు. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె జోలికి పోకూడదని చెప్పేసి నేను డిస్టర్బ్ చేయలేదు. అంటే మీ ప్రాబ్లం ఏంటంటే, సరే మ్యారేజ్ తర్వాత ఏదన్నా మీ ఆవిడ తప్పు చేస్తుంటే మీరు దాన్ని పట్టాలండి. మ్యారేజ్ ముందు జరిగింది కదా విషయం. సార్ మీరు అన్నదే 100% కరెక్ట్ సార్. ఇప్పుడు మీరేమంటున్నారు, పాస్ట్ ఇస్ పాస్ట్ అని చెప్పేసి మీరు అంటున్నారు. నేనేమంటున్నాను, నేను ఆల్రెడీ అడిగిన తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్పి, సరే నువ్వు చెప్పాల్సింది నాకు వేరే వాటితో లవ్ అఫైర్ ఉంది, మేము లవ్ చేసుకున్నాం కానీ ఫిజికల్ గా మేము అవ్వలేదు అని చెప్పేసి నువ్వు ఏదో చెప్పాల్సింది. నాకు చెప్తే అప్పుడు సెకండరీ మ్యాటర్. అది నేను చేసుకుంటున్నా పెళ్లి చేసుకోకపోతుంటేనా లేకపోతే ఇంకో అమ్మాయిని చేసుకుంటున్నా అది సెకండరీ. అంతేగాని నువ్వు వేసే అవల పనులన్నీ చేసేసేసి ఇప్పుడు నా ముందర నువ్వు పాప పుట్టిన తర్వాత ఇప్పుడు నిజం ఒప్పుకొని అదే క్వశ్చన్ నేను సంవత్సరం ముందర అడిగిన, ఏదైతే పెళ్లి చూపులోకి వచ్చినానో అప్పుడే అడిగినా, నాకు చెప్పాల్సింది కదా. ఇప్పుడు అనవసరంగా నేను మోసపోయినా కదా సార్. ఇప్పుడు నేను మోసపోయినా, నా పాప మోసపోయింది. మీకు ఎలా తెలిసింది తను అఫైర్ లో ఉన్నారని? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాటింగ్ లో చూసాను సార్. ఏ చాటింగ్ లో చూసారు? ఫోన్ చాటింగ్ లో, మెసేజ్ వాట్సాప్ లో. ఎప్పటిది? ఏ ఫోన్ ఎక్కడిది? ఎప్పుడు చాట్ అది? అయితే నేను పాత ఫోన్ దొరికింది సార్ నాకు ఇంట్లో. పాత ఫోన్ దొరికితే ఇదే ఇక్కడ ఫోన్ నేను ఇన్ని రోజులు చూడలేదని చెప్పేసి నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాట్సాప్ బ్యాకప్ అదంతా అడిగింది. అడిగితే నేను అన్ని యాక్సెప్ట్ చేసేసి చూస్తే నాకు ఈ బండారా మొత్తం బయట పడ్డది. నేనైతే లిటరల్లీ చెప్తున్నా సార్, మొగోడిగా చెప్తున్నా, నేనైతే తట్టుకోలేకపోయినా సార్. అది ఏదైతే కన్వర్జేషన్స్ ఉన్నాయో ఫోన్ లో
చాలా అసభ్యంగా ఉన్నాయి అసలుకి. ఇలాంటిదని తెలిస్తే నాకు ఆ మెసేజ్ చూడక ముందుకు ఒక 1 minute దాకా నా వైఫ్ గోల్డ్ అని చెప్పేసి నేను అనుకున్నా సార్. ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసినానో నాకు ఈమెను చూసినా ఒక బజార్ దాన్ని చూసినా ఒకటేలాగా అనిపించింది సార్. అలా ఎందుకు అంటున్నారమ్మా? అలా అనకూడదు కదా. ఎందుకనంటే మేడం నేను ఇక్కడ నష్టపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు ఒక పాపనో పుట్టకపోతే నేను అస్సలకి ఫీల్ అవ్వకపోతుంటే, నేను విడాకులు ఇచ్చి వదిలేస్తుంటే. ఇప్పుడు ఇక్కడ నేను ప్రాబ్లమేటిక్ లో అయిపోయినా, పసిపిల్ల ఇప్పుడు నా కూతురు ఆమె ప్రాబ్లమేటిక్ లో అయిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు జీవితాలు ఈమె నాశనం చేసినట్టు. మరి ఆ పర్సన్ ఇప్పుడు అంటున్నాడు కదా, ఇప్పుడు మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి మేము కలిసాము ఫిజికల్ గా అని చెప్పేసి అని అంటుండు కదా. మరి ఈమెకి ఒకవేళ అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా, వేరే వాళ్ళ లైఫ్ లో ఎందుకు నాశనం చేయాలని చెప్పేసి నేను అడిగే క్వశ్చన్ అది, కొలీగ్స్ అడిగే క్వశ్చన్ అది. నాకు తెలిసి నా లైఫ్ కి పెద్ద క్వశ్చన్ మార్క్ అదే మేడం. అవునండి, చెప్పండి. మరి అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు? మరి అప్పుడు మా క్యాస్ట్ వేరే సార్, వాళ్ళ క్యాస్ట్ వేరే, మా క్యాస్ట్ వేరే. అంటే బెడ్ మీద ఉన్నప్పుడు తెలియదా మీకు క్యాస్ట్ ఒక వేరే అని? అందువల్ల అని చెప్పి నేను చేసుకోలేదు సార్. ప్రేమించక ముందు మీకు తెలుసు కదా? తెలియదు సార్, ప్రేమించుకున్నాక తెలిసింది వాళ్ళ క్యాస్ట్ వేరే, మా క్యాస్ట్. ఎందుకు ప్రేమించుకున్నారు? అయిపోయింది కదా, ఇంకేంది క్యాస్ట్ ఎందుకు మనకు? మళ్ళీ క్యాస్ట్ కేర్ చేయలే కదా స్టార్టింగ్, మరి మళ్ళీ ఎందుకు వచ్చింది మధ్యలో? మా ఇంట్లో ఒప్పుకోరు సార్ క్యాస్ట్. మరి అంత ఆలోచించింది దానివి ఒప్పుకోట్లేరు అని అనుకున్నప్పుడు నీకు తెలుసు కదా మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఫిజికల్ గా కలవాలి అనుకుంటున్నాము. అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా అయితే మీరు ఇద్దరు కలవరు ఫిజికల్ గా. అప్పుడైనా కనీసం మరి క్యాస్ట్ ఏంటి, మరి ఒప్పుకుంటారా ఒప్పుకోరా, కనీసం ఇంట్లో మాట్లాడుకుందాం. ఎందుకమ్మా తొందరగా నిర్ణయాలు తీసుకొని ఇలా జీవితాలను ఎటు కాకుండా చేసుకుంటున్నారు? అప్పుడు అర్థం కాలేదు మేడం, ఇంకా అప్పుడు లవ్ లో ఉన్నాం కదా, అప్పుడు ఏం అర్థం కాలేదు. మరి ఇంత నువ్వు ఇప్పుడు నీకు అప్పుడు అర్థం కానప్పుడు ఇంత ధైర్యం చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, అన్ని నిజాలను దాచిపెట్టి. నేను పెళ్లి కాకముందు చేసిన కదా మేడం తప్పు అది. నేను పెళ్లి అయిన తర్వాత ఏం చేయలేదు కదా. నేను మా హస్బెండ్ చేసుకున్నప్పటి నుంచి నేను బానే ఉన్నా కదా మేడం. దాచిపెట్టడం కూడా తప్పే కదమ్మా. మరి కాబోయే హస్బెండ్ కావని చెప్పుకోలేము కదా మేడం. మళ్ళీ అది ఆ వంక పెట్టుకొని నన్ను టార్చర్ చేయలేదు. తెలుసుకున్నాడు, ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. అదే తెలియకపోయి ఉంటే నేను మంచిదానే కదా ఆయన దగ్గర. చూడమ్మా, ఎప్పుడైనా కీడించి మేలించాలి అంటారు, అర్థమవుతుందా? నువ్వు అదే ఆలోచన ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో అనుకున్న దానివే అయితే అప్పుడే చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు ఒక మాట. ఇప్పుడైతే నేనేం తప్పు చేయట్లేదు మేడం. నువ్వు ఇప్పుడు తప్పు చేయట్లేదమ్మా, అది సంతోషమే. కానీ పెళ్లికి ముందు జరిగిన దాని గురించి తనకి ఇప్పుడు తెలిసింది, మరి తను ఎలా రియాక్ట్ అవ్వాలి? కాదు, సిగ్గు లేకుండా పెళ్లికి ముందు అంటున్నావు. నేను వేరే అమ్మాయితో పడుకొని వచ్చి అమ్మాయి ఇంటి ముందరికి వచ్చి రచ్చ చేస్తుంటే అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? పెళ్లికి ముందే కదా అది. అసలు ఇంత కామన్ సెన్స్ మాట్లాడుతున్నావు అసలు. అప్పుడు కదా నేను చేసింది, నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ అప్పుడు నువ్వే చేయలేదు కదా. ఒకటి చెప్పాలా, అప్పుడు నువ్వే నాకు ప్రాబ్లం లేదు, అప్పుడు నువ్వే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా వైఫ్ కాబట్టి నాకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం. నేను ఇప్పుడు తప్పు చేయట్లేదు కాబట్టి అప్పుడు నీకు సంబంధం లేదు. అది అసలు ఇట్లాంటి అమ్మాయితో మాట్లాడడం వేస్ట్, పెళ్లి చేసుకోవడం వేస్ట్. కానీ నాకు విడాకులు కావాలి మేడం. ఒకటి సార్, నాకు విడాకులు అయితే కంపల్సరీ కావాలి. నా కూతురు నేను ఎలా పెంచుకుంటానో అలా పెంచుకుంటాను. ఎందుకనంటే ఈమెతో పెరిగిందంటే నా కూతురు కూడా రేపటి నాడు అదే పరిస్థితికి వస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇట్లాంటి దాంట్లో పెళ్లి చేసుకున్నానే ఫస్ట్ నేనే గలీజ్ గా ఫీల్ అవుతున్నా. రేపటి నాడు నా కూతురికి ఇట్లాంటిది మమ్మీ అని తెలిస్తే నా కూతురు కూడా తట్టుకోలేదు. పసిపిల్లని నేను బాధ పెట్టాలనుకోవట్లేదు. ఇట్లాంటి వాళ్ళు వద్దు మేడం. ఎందుకనంటే ఇట్లాంటి వాళ్ళకి ఒక శిక్ష పడితే ఇట్లాంటి వాళ్ళు చేసే వాళ్ళకి 10 మంది కన్నా ఒక గుణపాఠం కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా మేడం. అంతే. అయితే ఇలాంటి వాటికి ఇమీడియట్ గా మనం డిసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదండి. ఇమీడియట్ గా నాకు డివోర్స్ ఇచ్చేయండి, ఇమీడియట్ గా అయిపోతుందని కాదు. ఇలాంటి వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడున్న పొజిషన్ ని అండర్స్టాండ్ చేసుకుని, మనకు మనమే ఎడ్యుకేట్ చేసుకొని, మనకు మనమే అండర్స్టాండ్ చేసుకుని సిచ్యువేషన్ కి మెలగాలండి. సరే, పెళ్లికి ముందు ఏ ఆడదైనా కూడా చెప్పదండి. ఎవరైనా కూడా పెళ్లికి ముందు ఎంత తప్పు చేసినా కూడా ఇట్లా తప్పు చేసినా అని కాబోయే హస్బెండ్ కి చెప్పరు కూడా. ఎందుకంటే చెప్తే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందని తెలుసు. ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా అదే చేస్తారు. సరే, లవ్ ఉందని చెప్తారు కానీ ఇట్లా ఫిజికల్ గా ఉన్నాము, ఇంత డీప్ గా వెళ్ళామని ఎవరు చెప్పరు. సార్, లవ్ ఉందని చెప్పినా సరే నేను అక్కడితో ఆగిపోతుంటే సార్. ఇంకొకటి నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాల్సింది మీకు, ఇప్పుడు ఇది ఒక్కటి తెలిసినందుకే నేను ఎంత బాధపడుతున్నా సార్. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ తెలియకపోతే మా దొంగ కాకపోతుంటే, తెలిసింది కాబట్టి దొంగ అయింది సార్. మీరు దొంగ దొర అని ఇక్కడ మాట్లాడుకునేది కాదండి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇది ఒక్క విషయం మీకు తెలియకపోతే, మీ వైఫ్ అనేది బంగారం అని ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు కూడా బంగారమే అండి. తను ఒక్కసారి మీతో పాటు ఒక రిలేషన్షిప్ లో వస్తే హానెస్ట్ గా లాయల్ గా ఉంది. ఆమె తప్పు చేయలేదు. చూడండి, ఒక ఆడది తప్పు చేయాలంటే జస్ట్ కొంచెం టైం దొరికినా కూడా తప్పు చేసేస్తుందండి. ఆడది తప్పు చేయాలనుకుంటే. కానీ తను ఎంత లాయల్ గా ఉంది మీతోటి. తప్పు చేసేసింది సార్. నా ప్రాబ్లం అదే. పెళ్లికి ముందు చేసిందా, పెళ్లి తర్వాత చేసిందా? పెళ్లి
ముందుకే చేసింది సార్, నేను కాదనట్లేదు. కాకపోతే ఆ చాటింగ్ లో ఇంకా 2-3 చాటింగ్ లో అవి ఇవి చూసిన సార్. నేను ఎమోషనల్ గా నేనైతే చాలా డిస్టర్బ్ అయిపోయినా సార్. ఇప్పుడు చెప్తున్నా, నాకు ఒకవేళ నా కూతురుగా పుట్టకపోయి ఉంటే నేను ఇప్పుడే చెప్తున్నా, ఈమెను చంపి నేను చావనన్నా చస్తుంటుంటే, లేకపోతే మాకు విడాకులు చిట్టి వెళ్ళిపోతుంటే. ఇప్పుడు కూడా అంటున్నా, ఈమెను సపరేట్ గా ఉండని సార్, సపరేట్ గా ఉండని. ఈమెకి ఏదైతే ఖర్చులు ఉంటాయో నేను ఈమెకి ఇస్తాను, నెలకు పంపిస్తాను. కాకపోతే ఇట్లాంటి గలీజ్ వ్యక్తులతోనైతే నా కూతురు అయితే పెరగాల్సిన అవసరం లేదు. చూడుమా, నువ్వు ప్రతిసారి మాట మొదలు పెట్టినప్పటి నుంచి తనని కించపరచడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి ఆలోచించు. సరే, పెళ్లికి ముందు తను కూడా హానెస్ట్ గా ఒక అబ్బాయితోటి ప్రేమించింది, తను ఫ్యూచర్ ఉంది అని అనుకుంది, ఆశపడ్డది, జరగలేదు. సరే, నీ దగ్గర చెప్పకపోవడం తన తప్పు. ఆ తప్పును మేము కూడా ఇక్కడ సమర్థిస్తున్నాం, మేమేం కాదనట్లేదు. కాకుంటే ఎప్పుడైతే నీతో పెళ్లి జరిగిందో, పెళ్లి జరిగిన తర్వాత నుంచి నీతో లాయల్ గా హానెస్ట్ గా ఉంది. వినమ్మా, పూర్తిగా విను. లాయల్ గా హానెస్ట్ గా ఉంది. తనని కూడా ఒక విధంగా నువ్వు ఆలోచించు. ఒక ఆడపిల్లగా తనది కూడా ఇజ్జత్ పోతుంది అని ఏదో ఆలోచించింది, లేదా ఇంకేదైనా అయ్యుండొచ్చు, మేమేం కాదనట్లేదు. కానీ ఎప్పుడైతే పాప పుట్టిందో, పాప పుట్టినప్పటి నుంచి మీ ముగ్గురికి ఒక బంధం ఏర్పడింది. ఓకే, అదే పాప పుట్టకపోయింటే నువ్వు అన్నట్టుగా నిజంగానే విడాకులు ఇచ్చేయచ్చు. మేమెవ్వరమేమి ఇక్కడ నేను ఇబ్బంది పెట్టట్లేదు. ఒకటి ఆలోచించు, మీ ముగ్గురు బంధం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి మీరు ఫ్యూచర్ ఎలా ఉందా అని ఆలోచించుకోవాలి. కానీ పాస్ట్ విషయాలను ఇక్కడ తీసుకొచ్చుకొని ఇప్పటి వరకు గడిపిన మీ ఆ సంవత్సరంన్నర ఏదైతే ఉందో హ్యాపీగా ఉన్న మూమెంట్ని అంతా కూడా ఖరాబ్ చేసేసుకొని పాప జీవితాన్ని, మీ జీవితాన్ని చెల్లాచెదరు చేసేసుకుంటున్నారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బాగుంది కదా, మీకైతే ఎలాంటి ప్రాబ్లమేటిక్ అయితే క్రియేట్ చేయలేదు మేడం. నేను ఇంతసేపు మీకు చెప్పట్లేదు, కానీ ప్రజెంట్ కూడా వేరే వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. అబ్బాయి పేరు పనిదర్, అర్థమైందా? ఏంది ఈ అబ్బాయి కాకుండా? ఈ అబ్బాయి కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నాడు. నేను ఆ ఫోన్ చెక్ చేయడము, ఆ ఫోన్ దొరకడము, నాకు ఏదైతే ఉందో. మేడం, ఆయన అబద్ధం చెప్తున్నాడు. నాకు రాజు ఒక్కడే ఫ్రెండ్, రాజు ఒక్కడితోనే రిలేషన్ లో ఉన్నా అని ఆయనకు తెలిసిన తర్వాత నేను ఒప్పుకున్నా, నిజాయితీగా ఒప్పుకున్న తర్వాత నేను ఈయనతో మ్యారేజ్ అయినప్పటి తప్పు చేయలేదు. మెయిన్ గా ఇప్పుడు వాళ్ళని కూడా పిలిపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇదేం ఫంక్షన్ హాల్ కాదు. అందరిని పిలిచి నేను ఇక్కడ భోజనాలు వడ్డించినట్టు అందరిని పిలిచి ఇక్కడ పెట్టలేను. కాబట్టి నాకు తెలుసు మేడం ప్రజెంట్ ఏం జరుగుతుందో. నాకు ఈ ప్రజెంట్ ప్రాబ్లం తోనే నేను పాస్ట్ లో కూడా ఏమైనా ఉండొచ్చు అనే ఎత్తుకుతేనే నాకు ఆ ఫోన్ దొరకడం జరిగింది. ఇక్కడ ఒక అనుమానం అనే ఒక బ్యాక్టీరియా ఎప్పుడైతే మీ మైండ్ లోకి ఇన్సర్ట్ అయిందో అది మల్టిప్లై అవుతుంది. మీ ఊహాగానంలోకి వెళ్తున్నారు. ఫణీంద్ర ఉన్నారు, ఫలానా మహేష్ ఉన్నాడు, ఫలానా సురేష్ ఉన్నాడు, అది మల్టిప్లై అవుతుంది. ఒకటి చెప్తున్నా, తను మీతో చీట్ చేయలేదు. తను ఒక అబద్ధం ఎందుకు ఆడింది, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. తను మిమ్మల్ని ఎట్టి విధంగా కూడా చీట్ చేయలేదు. నేను పెళ్లికి ముందు నాకు ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు అని చెప్పడం ఒకటి తప్పు అనుకుంటా, కానీ చీటింగ్ కాదు. పెళ్లి తర్వాత ఒకవేళ తను కంటిన్యూ చేస్తే అది చీటింగ్ అవుతుంది. సార్ చెప్పాలా మీకు, ఆ ఫోన్ నేను ఎత్తుకడానికి ఏదైనా ఉంటా అంటే 8 months బ్యాక్ నేను ఏదైతే ఫోన్ చూసానో ఈమె ఫోన్ అని తెలిసి కూడా నేను ఓపెన్ చేయలేదంటే నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఓపెన్ చేయలేదు. ఈ ఫణిధర్ అన్న అబ్బాయి కూడా ఇలా పీజీ కాలేజ్ లో ఈమెకు పరిచయం. అబ్బాయిని వదిలేయడం అనేది కరెక్టే. ఆ అబ్బాయిని ఉంచుకొని ఈ అబ్బాయితో రిలేషన్ ఉంది మా వైఫ్ ఉండి కూడా ఆ అబ్బాయిని మెయింటైన్ చేసిన తర్వాత పెళ్లి గిల్లి అని అన్న తర్వాత ఆ అబ్బాయి ఎక్కడో బయట కాబట్టి నేను వద్దు, నాకు పెళ్లి అవుతుంది, సంథింగ్ క్యాష్ డిఫరెంట్ ఏదని చెప్పేసి ఆ అబ్బాయిని తొలగించుకుందా. ఇప్పుడు ఫణిధర్ అనే ఏ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మా ఏరియాలో ఉంటాడు, ఇప్పటికీ నడుస్తుంది. నేను అన్ని చూశాను కాబట్టి ఇది నాది ఏమంటారు ఎల్యూజినేషన్ సంథింగ్ ఏదో కాదు. ఎందుకనంటే ఇది నా లైఫ్. ఇప్పుడు నా ఒక్క లైఫ్ కాదు, నా పాప లైఫ్ కూడా నేను ఆలోచించుకోవాలి ఇదంతా. కాబట్టి ఆలోచించుకొని ఏది కరెక్ట్ ఏది తప్ప అని చెప్పేసి నేను ఆలోచించుకొని నేను ఈమెని అడగడం జరుగుతుంది. ఈమె సరే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి ఒక దొంగ పోయిందంటే వానికి గుండెల్లో భయం ఉంటది మేడం. ఈ దొంగతనం చేసిన కాబట్టి దొంగకు భయం ఉంటది. ఒకవేళ వాడు నిజంగా ఏ దొంగతనం చేయకపోతే వాడు నిజాయితీగా గట్టిగా మాట్లాడతాడు, ఏ భయం ఉండదు. ఈయన అడిగే ప్రతి ఒక్కసారి ఈ అమ్మాయి ఏదో తెలియని ఆందోళనతోనే లేదు 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 నాకు తెలీదు, ఇవన్నీ అడిగినా అంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతా, ఇలాంటి మాటలతోని ఈమె నోటితో ఈమెనే ఒప్పుకున్నట్టు బయటపడ్డది మేడం. అంటే ఇప్పుడు ఆ ఫణీందర్ తో కలిసి ఉంటున్నారు, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంది మేడం? ఫోన్ లో చాటింగ్ ఉంది. ప్రెసెంట్ ఫోనా పాత ఫోనా? ప్రెసెంట్ ఫోనే. పాస్ట్ ఫోన్ అబ్బాయితోని లైక్ ఏదైతే చాట్ చేసిందో అది ఉంది. ఓకే, మీరు అన్నట్టే నేను చెప్తున్నాను మేడం. ఇంతకు ముందు ఏమన్నారు, పెళ్లి కాక ముందుకు ఆమె లైఫ్ పాస్ట్ ఇస్ పాస్ట్ అన్నారు. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఈమె నా వైఫ్ కాబట్టి ఇది నా లైఫ్ కదా, ఆమె లైఫ్ అయినా నా లైఫే కదా. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మీరు దీనికి ఏమంటారు మేడం? ఏమ్మా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా మళ్ళీ? లేదు మేడం, ఆయన అబద్ధం చెప్తున్నాను. చూసిన వ్యక్తి అబద్ధం
చెప్పడు కదా. లేదు మేడం, నేను పెళ్లి కాక ముందు ఒకటి రాజుతో ఉన్నదే అది ఒకటే మేడం. ఈయన లేనిపోని అన్ని చేస్తున్నాడు మేడం ఇక్కడ వచ్చిన. సరే ఏమున్నా కూడా మీరు ఆ ప్రూఫ్ అన్ని ఎవిడెన్స్ దగ్గర పెట్టుకుని ఒకవేళ మీకు తినతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొద్దు అని ఉంటే ఎక్స్ట్రా మెరిటియల్ అఫేర్ ఆల్సో ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అంటే మీరు అక్రమ సంబంధంలో ఒకవేళ ఎవరైనా భార్య గానీ భర్త గానీ ఉంటే ఖచ్చితంగా డివోర్స్ తీసుకునే ప్రొవిజన్ మన లాలో ఉందండి. కాబట్టి మీరు ఇమీడియట్లీ ఈ గ్రౌండ్ తో అంటే అక్రమ సంబంధం అడల్టరీ అనే ఒక గ్రౌండ్ తోటి మీరు కోర్టులో ఫైల్ చేసుకుని డివోర్స్ తీసుకోవచ్చు. ఆప్షన్ అయితే మీ దగ్గర ఉంది, కానీ మేమైతే దాన్ని రికమెండ్ చేయము. ఎందుకంటే ఒక ఛాన్స్ అనేది ఎవరికైనా ఇవ్వాలి ఖచ్చితంగా. మీ వైఫ్ కూడా మరి ఆమె నేను ఎవరితో రిలేషన్షిప్ లో లేను, ఒక రాజుతోనే ఉన్నా, అది కూడా పెళ్లికి ముందు అని అంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో పెళ్లికి ముందు జరిగిన వాటిని మనం ఇప్పుడు దాన్ని పెట్టి దాన్ని లాగ్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. సరే మీకు ఇష్టం లేదు అంటే యూ కెన్ టేక్ డివోర్స్. అండ్ మీ పాప ఉంది కాబట్టి పాపని మీకు విజిటేషన్ రైట్స్ అనేది ఒకటి ఉంటది, ఆ విజిటేషన్ రైట్స్ వేసుకోవచ్చు. గార్డెన్షిప్ యాక్ట్ తోటి మీరు మంత్లీ విజిటింగ్ కానీ వీక్లీ విజిటింగ్ కానీ కోర్ట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు పాపను వచ్చి చూసుకోవచ్చు. ఓకేనా? పాప ఏజ్ ఒకవేళ 5 years బిలో ఉంటే ఖచ్చితంగా అది మదర్ దగ్గరనే ఉండాలి. మీకైతే రైట్స్ రావు, విజిటింగ్ రైట్స్ మాత్రమే వస్తుంది. మెయింటైన్ చేయాలి, మెయింటెనెన్స్, పాప మెయింటెనెన్స్, భార్య మెయింటెనెన్స్ రెండూ చేయాలి. ఇవన్నీ కూడా మీ మీద పడతాయి. ఇండైరెక్ట్లీ ఒక్కటి మీ ఇద్దరి మధ్యలో బంధం మాత్రమే తెగుతుంది, డివోర్స్ మాత్రమే అవుతుంది, కానీ కనెక్షన్ మాత్రం తెగదండి. ఒక భార్య భర్తల బంధం తెగుతుంది అంటే, కానీ ఆ పాపతో ఫాదర్, పాపకైతే మీరు ఫాదరే అవుతారు, ఈమెకైతే మీరు ఎక్స్ హస్బెండే అవుతారు. హస్బెండ్ ఎక్స్ హస్బెండే, ఓకేనా? మరో వ్యక్తి ర్యాండమ్ పర్సన్, అన్నోన్ పర్సన్ ఎవరు ఎక్స్ హస్బెండే అని అంటారు. ఈవెన్ డివోర్స్ అయినా కూడా ఆ పాపకు మీరు ఫాదరే అవుతారు. జస్ట్ ఒక కాగితం మీద మీ ఇద్దరి బాండింగ్ ఉండదు. సో మీ ఇష్టం అండి. నేనైతే ఒకటే రికమెండ్ చేస్తా, ఒక మంచి కౌన్సిలింగ్ తీసుకొని ఒక కౌన్సిలర్ దగ్గర వెళ్ళి మీరు కౌన్సిలింగ్ తీసుకొని మీకు మీరు చేంజ్ చేసుకొని మళ్ళీ రీబిల్డ్ ట్రస్ట్, మళ్ళీ మీ ఇద్దరికి కూడా ఒక ట్రస్ట్ ని రీబిల్డ్ చేసుకొని లైఫ్ లీడ్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. నా ఆప్షన్ అది. ఏదైనా మీరు మనసు మీద తీసుకొని ఒక ఈగో మీదకి వెళ్ళేసి నాకు ఇట్లా చేసింది నాకు వద్దే వద్దు అని అనుకుంటే అది మీ ఇష్టం అండి. మీరు చెప్పే వర్షన్ మీరు ఇప్పటిదాకా చెప్పారు, ఎందుకంటే అది అనుభవించారు కాబట్టి ఆ బాధ నీకే ఉంటుంది, కాబట్టి ఆ పరిస్థితులు నీకే తెలుసు కాబట్టి నువ్వు చెప్పావు, మేము విన్నాం, కాదనట్లే. ఏదైనా కూడా మరణ శిక్ష పడేటప్పుడు కూడా నీకేంటమ్మా, నీకేంటి బాబు అని అడుగుతారు. ఆవిడ తప్పు చేసింది, ఒప్పుకుంటుంది, బిఫోర్ ఉంది, తర్వాత లేదు అని చెప్తుంది. ఆ పరిస్థితులన్నీ నీకు అర్థమవుతాయి కాబట్టి పెయిన్ నీదే కాబట్టి కాదనట్లేదు. కానీ చంటి పిల్లలకి ఎప్పుడు కూడా తల్లి స్పర్శ కావాల్సిందే, తల్లి ఉండాల్సిందే. ఆ మాటని మాత్రం నువ్వెందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు? ఆమె తప్పు చేసింది పాస్ట్ అని చెప్పి కూడా చెప్తుంది కదా. మీకు అనుమానంతోని అన్నీ కూడా చూసి మీరు అలా డిసైడ్ అవుతున్నారేమో. పాపని, ఆమె భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన కౌన్సిలింగే కంపల్సరీ సిట్టింగ్స్ తోని అవుతుంది అని సార్ చెప్పారు కాబట్టి మేడం ఎలాగో ఉన్నారు, తనకు ఒక 2-3 సెషన్స్ తీసుకుంటారు, తనని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఏమంటావు బాబు? నేనైతే నిజంగా ఒప్పుకోను మేడం. ఎందుకనంటే ఒకవేళ పాస్ట్ లోనే అయ్యింటే సరేలే, ఊహ తెలియని వయసు, లేకపోతే ఇప్పుడే ఏజ్ వచ్చింది కాబట్టి ఎవరికన్నా ఉంటది అన్నట్టు నేను అనుకుంటుంటే, కానీ ప్రజెంట్ లో కూడా పీజీ ఫ్రెండ్ తోని ఇప్పటి కూడా నేను ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా కలిసి ఉండడం అలా చేయడం నాకైతే నిజంగా నచ్చలేదు. నా పాపకి నేను ఫాదర్ గా ఉండడం నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఇట్లాంటి వైఫ్ కి నేను హస్బెండ్ లా ఉండడం అయితే నేను అస్సలకి ఒప్పుకోను. అంత తెలిసి కూడా సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏందో తెలియదు సార్. కాకపోతే ఏ ఏజ్ దాటితే మా పాపని మాకు ఇస్తారో చెప్తే ఆ టైంలో వచ్చేసి నేను మా పాపని తీసుకొని వెళ్తా. ఎందుకనంటే తల్లి మంచి, తండ్రి మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఎదుగుతారు సార్. అబ్సల్యూట్లీ అండి, మీరు అన్నది కరెక్టే. ఈవెన్ సుప్రీం కోర్ట్ గానీ ఏ కోర్టు గానీ చెప్పేది అదే, పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమ కావాలి. ఓకేనా? అందుకే గార్డెన్షిప్ అండ్ వాట్స్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ ఉంది మన దగ్గర. అది అందుకే వచ్చింది. కేవలం పిల్లలు తల్లి దగ్గర ఉండడమే లేదా కేవలం పిల్లలు తండ్రి దగ్గరే ఉండాలి అని ఎక్కడ రూల్ లేదు. పిల్లలకి ఇద్దరు ప్రేమ కావాలి. కానీ ఒకటండి, మనము కోపంలో తీసుకునే నిర్ణయాలు, తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు రిగ్రెట్ చేస్తాయి ఫ్యూచర్ లో. సో నేనేమంటున్నా ఇక్కడ మీకు, ఓకే మీరు ఫిక్స్ అయిపోయారనుకోండి, ఒకవేళ డివోర్స్ తీసుకుందామనే ఫిక్స్ అయిపోతే మీకు మాత్రం మీ వైఫ్ కి మీ పాపకి ఇద్దరికి కూడా మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు డివోర్స్ ఇచ్చాకనే ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు డివోర్స్ తీసుకోవడం కన్నా మిన్న ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోండి. ఒక 2-3 సిట్టింగ్స్, ఒక 5 సిట్టింగ్స్ మీరు కూర్చుంటే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మన తొందరపాటులో మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక 5-6 టైమ్స్ కౌన్సిలింగ్ లో కూర్చోండి, వినండి, తన సైడ్ నుంచి కూడా ఆలోచించండి. మరి ఏదైనా మీరు తక్కువ చేస్తే అలాంటి మిస్టేక్ చేసిందా లేకుంటే కావాలని చేసిందా అనేది మీకు కూడా అర్థమవుతుంది. వాట్ ఈస్ వాట్ అనే నిజాలు మొత్తం ట్రాన్స్పరెంట్ గా బయటకు వచ్చిన తర్వాత మీరు వీలైతే అప్పుడు డివోర్స్ తీసుకుంటే తీసుకోండి, లేదా
మీ లైఫ్ మీరు కంటిన్యూ చేసుకుంటే చేసుకోండి. ఆ వ్యక్తితో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆ వ్యక్తి అయితే పెళ్లి అయిన వెంటనే కట్ ఆఫ్ అయిపోయిండు. ఇంకో వ్యక్తి ఎవరైతే అంటున్నారో మీరు ఫణీంద్ర అని, ఆ వ్యక్తితో ఏముందో మాకే తెలియదు, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. సో టోటలీ మీ లైఫ్ మీ నిర్ణయం. ఏమంటావమ్మా, మీ హస్బెండ్ తో మీకు ఉండాలని ఉందా లేదా? ఉంటే మరి ఇవేం చేస్తారమ్మా, వేరే ఎవరితో చాటింగ్ చేస్తున్నారంట మీరు? పెళ్లికి ముందైతే ఓకే మేము సపోర్ట్ చేస్తాం, పెళ్లి తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? నేనైతే ఏం చేయలేదు సార్, నాకైతే ఏం గుర్తులేదు. మరి ఆయన ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నాడు కదా, ఒకసారి చూపించమనండి. నాకైతే ప్రూఫ్స్ ఉన్నాయి సార్. మీరు అన్నట్టే ఈమె ఇప్పటి నుండి ఈమె చనిపోయే వారికి ఏవైతే ఖర్చులు ఉంటాయో అవి పెట్టుకోవడానికి నేను ఫుల్, నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు సార్, నేను ఇస్తాను. మెయిన్ థింగ్ ఏందనంటే ఇప్పుడు ఈమెతో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నిజాలు ఒప్పుకోవట్లేదు, ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ చూపించాను కాబట్టి వేరే వాళ్ళకి చూపించాను, మీకు కూడా చూపిస్తాను సార్. నేను వేరే వాళ్ళు చూపించాడు కూడా. నా అక్కడ ఏమున్నాయి ప్రూఫ్స్ మీ దగ్గర? చాటింగ్ లో ఏముందనంటే మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు కదా, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ స్ట్రీట్ లో ఎవరు ఉండరు కదా, ఇంట్లోకి రావాలా లేకపోతే బయట ఓయో తీసుకుందామా చెప్పు, పాపని ఎవరికన్నా ఇచ్చేసేయి అని ఇట్లానంటే, ఇప్పుడు పాప అక్కడ ఉండి వీళ్ళు ఇక్కడ ఏం చేసుకున్నా సరే పాపం అనేది నాకే తాకుతుందేమో, ఎందుకంటే నేను కన్నా కాబట్టి. ఇట్లాంటివి అయితే నాకు వద్దు సార్. ఎందుకనంటే నేను చాలా మందిని చూసా సార్, మనుషులంతా తప్పులు చేస్తారు, సరిదిద్దుకుంటారు. కానీ ఇట్లాంటి మనిషిని నేను ఒక 4 months నుంచి చూస్తున్నా, పెళ్లి అయిపోయినప్పటి నుంచి మంచిగా 4 months నుంచి చూస్తుంటే అసలు ఇది మనిషా లేకపోతే వింత జంతువు అని కూడా నాకు అనిపిస్తుంది. సీరియస్ గా చెప్తున్నా, ఇట్లాంటి రిలేషన్ అయితే నాకు వద్దు సార్. నా డౌట్ ఏంటంటే ఆమె అయితే ఏం మాట్లాడలేదు, కానీ ఆయన ఎందుకు వదిలించుకోవాలన్న ఉద్దేశంతో కావాలని ఆమె ఆగేసం చేస్తున్నాడు. ఆగవయ్యా, అసలు వాళ్ళ మధ్యలో వచ్చిందే మీలాంటి వాళ్ళ వల్ల కదా, ఇంకా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి అది లేదు ఇది లేదని ఏం మాట్లాడతావు నువ్వు? మీలాంటి వాళ్ళ వల్లే గొడవలు వస్తున్నాయా? పెళ్లికి ముందు ఎప్పుడో జరిగిపోయింది కదా మేడం. బాధలాడు చూసుకుంటారా నాయన, నువ్వెందుకు మధ్యలో, నీకెందుకు అంత బాధ? అటు ఇప్పుడు గతం, ఇప్పుడు ఆయన కూడా గతం ఉంటుంది మేడం, కథ ఆయన చెప్పుకోలేదు, చెప్పుకుంది అంతే. అసలు వీళ్ళు మొదటగా పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి మంచిగా కలిసి ఉండాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అన్ని పక్కన పెట్టి గతంలో అన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని, అరే పుట్టిన పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యామిలీ పరుగుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ వదిలిపెట్టి ఒకరికొకరు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చుకొని ఏంటయ్యా ఇవన్నీ? వాళ్ళిద్దరిని ఏదో మేము కలపడానికి ప్రయత్నిస్తున్నాము, నువ్వు మధ్యలో నువ్వు దూరితే ఆయనకి ఇంకా మంటదా? కాదు, నీకు ఒకవేళ నీకు పెళ్ళైన తర్వాత మీ వైఫ్ కి వేరే వాళ్ళతోనే సంబంధం ఉందని తెలుస్తుంది నీకు, నువ్వు బాధపడతావా, హ్యాపీగా ఫీల్ అవుతావా? నేనైతే మూవ్ ఆన్ అయిపోతావా? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళ లైఫ్ లో చుచ్చు పెట్టావు కాబట్టి నువ్వు మూవ్ ఆన్ అవుతావు. అవ్వవా నేను అనట్లేదు, అసలు నీ మ్యాటర్ కాదు ఇక్కడ. బ్రదర్ అంటే మీకు కూడా ఉంటది, బ్రదర్ అని పిలిచాక మళ్ళీ సంబంధాలు కలపక, ఇక్కడ అర్థమవుతుందా? మీరు పైకి చెప్పుకోలేదా, ఆమె చెప్పింది అంతే తేడా. సరే, ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కౌన్సిలింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మీరు ఏ డిసిజన్ తీసుకుంటారో మనం ఆ డిసిజన్ తో మనం ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇది వేస్ట్ ఆఫ్ టైం అండి. సరే, మీరైతే లైఫ్ లో ఎట్లా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మీరు లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వరు, మీ జీవితం మీరేదో చూసుకోండి. మీరిద్దరు కూడా ఒక 5 sessions తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్ లో కూడా మీ ఇద్దరి అండర్స్టాండింగ్ మ్యాచ్ అవ్వలేదు, మీరు కూడా తన బాధ ఏంటి, అసలు తను ఇలా చేయడానికి రీజన్ ఏంటి, మొత్తం కూడా బయటపడతాయి కౌన్సిలింగ్ లో. అప్పుడు మీరు తనతో లైఫ్ లీడ్ చేయాలా, మూవ్ వల్ల కట్ చేసుకోవాలా, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మేము కౌన్సిలింగ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాము అని అంటే, మీరు కోర్టుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఫస్ట్ తీసుకోవాల్సింది కౌన్సిలింగ్. మీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఒకసారి పాప ఫ్యూచర్ గురించి మీరు దృష్టిలో పెట్టుకొని అప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. దాని తర్వాత కూడా మీ డెసిషన్ మీదనే మేము ఓకే అంటాము. మీరు అప్పుడు డైవర్స్ తీసుకోవచ్చు అనుకుంటే తీసుకుందరు, కానీ బట్ మీరు మాత్రం దీనికి సహకరించాలండి, ఎందుకంటే పాపని తన దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. పాప కూడా అట్లా అవ్వద్దనే నేను అనుకుంటున్నాను మేడం. చూస్తాను మేడం నేను కూడా, ఎందుకంటే పాప లైఫ్ అయినా సరే నా లైఫ్ కాబట్టి నేను ఆలోచిస్తాను మేడం. సరే అండి, మీరు మరి కూర్చోండి, ఇంకేనా పేపర్ ఏదైనా రాయించి కౌన్సిలింగ్ ఏముంది ఏం లేదు దాని డీటెయిల్స్ కూడా మొత్తం చెప్తాం. థ్యాంక్ యూ సార్. కూర్చోండి, బయట కూర్చోండి, కాసేపు కూర్చొని వచ్చేస్తాం.